నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము నిద్ర గురించి మనం నేర్చుకుందాం ప్రియులారా. ఈ నిద్రలో సోమరితనం గురించి మనము నేర్చుకుందాం. సామెతలు 6వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. సామెతలు 4 6వ వచనాన్ని చూద్దాం. సామెతలు 6:4 ఏముందో చూద్దాం. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కొనుకుపాటైనను రానియకుము. 5వ వచనం, వేటగాని చేతి నుండి లేపి తప్పించుకొనున్నట్లు, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లు తప్పించుకొనుము. సోమరి, సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. 1వ వచనం, నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితివి. నీవు త్వరపడి వెళ్ళి ఇడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయి. ఇలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. సమస్యతో ఉన్నావు, సోమరితనంగా నీవు నిద్రపోకు అని చెప్పి దేవుని మాటలు హెచ్చరిక చేస్తుంది. సామెతల గ్రంథం సామెతల్లో ఈ మాటలు మనకు తెలియపరుస్తుంది. సమస్యలో ఉన్నప్పుడు కూడా నీవు నిద్రపోయినావు అనుకో, నీవు చెలికాని చేతిలో హతమవుతావు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే నువ్వు జాగ్రత్త, నువ్వు అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో అని చెప్పి దేవుని వాక్యము సామెతల్లో మనకు చెప్పబడ్డది. అలాగనే 9వ అధ్యాయం సామెతలు 10వ వచనంలో మనం ఆలోచన చేస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనే ఆధారము. ఏం తెలియపరుస్తుంది మనకిక్కడ? జ్ఞానం ఉంటే మరి మెలకువగా ఉంటామనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ జ్ఞానం ఒకవేళ లేకపోతే మెలకువ తప్పిపోతామనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే జ్ఞానము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. ఇక్కడ సోమరితనాన్ని కంపల్సరిగా ఇడిచిపెట్టాలని చెప్పి ఈ యొక్క నిద్రను గురించి తెలియపరుస్తూ ఉంది. 10వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చూద్దాం. సామెతలు 10:5, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. అంటే దేని కాలమందు అది చక్కగా అమర్చబడాలి అని అంటే మనము కోతకాలంలో కోత కోయాలి, నిద్రపోయే సమయంలో నిద్రపోవాలి. మరి పగటిపూట నిద్రపోయి రాత్రిపూట డ్యూటీలు చేస్తారు కొంతమంది. రాత్రిపూట డ్యూటీ చేసి పగటిపూట నిద్రపోతారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, కోత కాలం సమయంలో ఏం చేయమంటున్నాడు? కోత కొయ్యమంటున్నాడు. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. అని అంటే కోత కోసే సమయంలో నిద్రపోతే బుద్ధి లేనటువంటి కుమారుడు అని చెప్పి లేఖనం తెలియపరుస్తుంది. 20వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. సామెతలు 20:13, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదువు. ఆహారం తిని తృప్తి పొందు. ఒకవేళ నిద్రపోతే నీవు ఆహారం కూడా తినలేవు. ఎందుకు అని అంటే ఆహారం తినకపోతే మనిషి తృప్తిగా లేకుంటాడు. నిద్ర మనిషికి ఎంత అవసరమో అంతే అవసరం, కానీ అనవసరంగా కూడా నిద్రపోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. సామెతలు 23:21 మనకేం చెప్పబడిందో చూద్దాం. తాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. ఎవరైతే పని చేసేటటువంటి సమయంలో, మరి పని చేయకుండా చదువుకునేటటువంటి సమయంలో చదువుకోకుండా మరి
వ్యవసాయ పనిలో చేసేటప్పుడు ఆ వ్యవసాయ పనిని పట్టించుకోకుండా ఏ ఏ పనులు ఉన్నాయో, ఉద్యోగాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, మనకున్నటువంటి పనులు, దేవుడు అప్పచెప్పినటువంటి పనులు, అవి కాకుండా మనం నిర్లక్ష్యంగా ఎప్పుడైతే మనం వ్యవహరిస్తామో మనం తప్పకుండా దరిద్రులం అవుతాము. తాగుబోతులు, తిండిపోతులు దరిద్రులు అవుతారు, నిద్రపోతులు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదట మనం చూసాము పేతురు గారు సంకెళ్ళ మధ్యలో ఉండి కూడా నిద్రపోయాడు, ధైర్యంగా నిద్రపోయాడు అని. యేసు ప్రభు వారు తుఫాను చెలరేగినప్పుడు కూడా అక్కడ నిద్రపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు గారు సమస్యలో ఉన్నప్పుడు కూడా నిద్రపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ సోమరి నిద్ర ఎంత నష్టం వాటిల్లుతుందో ఈ లేఖనమందు మనం చూసాం. మరొక లేఖనాన్ని నిద్ర గురించి మనం ఆలోచన చేద్దాం.